ఈ ఇంటర్లింక్ కాయిన్ టచ్ చేస్తేనే మైన్ చేస్తే ఒక యాడ్ వస్తుంది. యాడ్ చూసిన తర్వాత మనకి కాయిన్స్ ఇస్తున్నారు వాళ్ళు. దీన్నే మైనింగ్ చేయని వాళ్ళు మరి జియో కాయిన్ చేయాలంటే ఎంత కష్టం తెలుసు అసలు. ఆ వీడియోస్ వాచ్ అనే వీడియో చూడాలా, మళ్ళీ ఆ సైట్లో సెర్చింగ్ చేయాలా. జియో కాయిన్ చాలా కష్టం అసలు. అది మన ఇండియన్ క్రిప్టో కరెన్సీ అది జియో కాయిన్ అనేది. అతను కూడా జనవరిలో లాంచ్ చేశారు వాళ్ళు. ఇప్పుడు సెప్టెంబర్ 9 నెలలుగా జియో కాయిన్ కూడా నడుస్తుంది. అది కూడా మైనింగ్ జరుగుతూనే ఉండదు. అది ఫారిన్ క్రిప్టో కరెన్సీస్ అన్నీ చైన్ బేసిక్లో ఒకరినొకరిని యాడ్ చేస్తే రెఫరల్ ద్వారా కాయిన్స్ ఇస్తున్నారు. దాని ద్వారా మనకి కాయిన్స్ వస్తున్నాయి. మన ఇండియా కూడా చూడండి, ఏం రెఫరల్ ఏమీ లేదు. నా సైట్ నీకు ఇచ్చా, నా సైట్ని నువ్వు ఎంతసేపు చూస్తావో, ఎంతసేపు నువ్వు సెర్చింగ్ చేస్తావో, అతని సైట్ని సెర్చింగ్ చేస్తేనే జియోస్పియర్ యాప్ని అప్పుడు అతను మనకి కాయిన్స్ ఇస్తున్నాడు. మనం ఎంతసేపు వాచ్ చేస్తే ఆ సైట్లోకి వెళ్ళి మనము అప్పుడు మాత్రమే దానికి తగినట్టు అతను మనకి జియో కాయిన్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాడు. జియో కాయిన్స్ కావాలంటే చాలా కష్టం మనకి. సో ఇది ఒకరో ఈజీగా ఉందన్నమాట. ఇది ఇంటర్లింక్ కాయిన్ అనేది 4 అవర్స్కి ఒకసారి మనకి టచ్ చేస్తేనే కాయిన్స్ వస్తున్నాయి మనకి. ఇది కూడా మైనింగ్ చేసుకోకుండా టైం వేస్ట్ చేసుకుంటే వెనకటికి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. బట్ వస్తుందో రాదో మనకి తెలియదు కదా అని కొంతమంది చాలా డౌట్లు ఉండొచ్చు. అది కూడా వాస్తవమే. వీలైతే ప్రయత్నించండి, అంతే కదా. ఏముంది, ఫోన్ చేతిలోనే ఉంటుంది. ప్రతి 4 అవర్స్కి ఒకసారి టచ్ చేస్తూ ఉండండి, వస్తుంది కదా కాయిన్స్. జియో కాయిన్స్తో పోల్చుకుంటే ఇది చాలా ఈజీ కదా. ఇది చేయండి, మిస్ చేసుకోబాకండి. నాకు తెలిసి మిస్ చేసుకోబాకండి, మీ ఇష్టం. ఎందుకంటే ఈ అడ్వైస్ చేయకూడదు ఎక్కువ ఎవరు కూడా. ఈ కాలం అడ్వైస్ చేస్తే ఏముందో అనుకుంటారు. దొరకడం వల్ల ఏం లేదు. ఉండేది యూట్యూబ్లో అన్ని వీడియోస్ ఉన్నాయి, చూడండి, సెర్చ్ చేయండి. మీకు నచ్చితేనే మీరు రెఫర్ చేయండి, సరేనా. మైనింగ్ చేయండి, నెగ్లెక్ట్ చేయబాకండి, సరేనా. ఏదైనా కొద్దిగా శ్రద్ధగా చేయండి. నేను చాలా మిస్ చేసుకున్నాను, కాయిన్ చాలా మిస్ చేసుకున్నాము. అలాగే దీన్ని కూడా మిస్ చేసుకోకూడదు అనేసి మన అప్లైనర్స్ చెప్తున్నారు మనకి. నేను చెప్పేది కాదు కదా, ఇది అప్లైనర్స్ చెప్తున్నారు కదా. మీకు వీడియోస్ పెట్టాను కదా, మీరు కూడా చూస్తున్నారు కదా. దాన్నే మనం ఫాలో అవుదాం, అంతే కదా. మనం కొత్తగా ఏం కనిపెట్టేం చేయలేదు ఇక్కడ. వాళ్ళు చెప్పిందే మీకు నేను చెప్తున్నాను అంతే. మీరు కూడా పోయి చూసుకోవచ్చు, యూట్యూబ్లో పోయేసి మీరు అన్నీ ఉన్నాయి వీడియోస్ అక్కడ. కొద్దిగా శ్రద్ధగా చేస్తే ఎవరికైనా వస్తుంది కదా. అందరూ కష్టకాలంలో ఉన్నారు, ఎందుకు మిస్ చేసుకోవాలి, ఇంకేం లేదు. ఓకే.